కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం కెరీర్ ఎంత కెరీర్ ఉంటుందో తెలియదు. అవును. కెరీర్ ఉన్న రోజుల్లోనే దీపం ఉన్న రోజులు ఇల్లు చక్క పెట్టుకుని అని చెప్పేసి ఉంటారు. సేవింగ్స్ అని, లేకపోతే ఫామ్ హౌస్లు అని, లేకపోతే ఇవన్నీ ప్లానింగ్స్ ఉంటాయి. మీ ప్లానింగ్స్ ఏంటి? ఏమైనా చేసుకున్నారా అట్లాంటి ప్లాన్స్ ఏమన్నా? ఎంత కావాలంత ఉందండి, అదేం లేదు. నేను మొన్న ఏదో అన్నానేసి మీరు అడుగుతున్నట్టున్నారు. నాకు డబ్బులు వద్దు, నగలు వద్దు, కారు వద్దు, బంగ్లా వద్దు అని చెప్పాను. అది మనసుకి వద్దు, కానీ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి. పిల్లలకి కావాలి కదండి, పిల్లలు బతకాలి కదా. పిల్లలకి అందరికి మన ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ ఉంటేనే నేను మెడిటేషన్ కూడా చేయగలను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే నేను స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా. సో అంతవరకు ఉంది. కానీ ఓవర్ గా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ నేను బిజినెస్ లాగా ఇలా సంపాదించాలి, ఇన్ని పెట్టేయాలి అనేసి చేసుకోలేదు. సో మీరు ఏదో వైబ్రేషన్ తెలిసినట్టుంది. ఈ పాయింట్ నేను మాట్లాడదామని అనుకున్నాను యాక్చువల్లీ. మీరు అదే పాయింట్ తీశారు. ఏంటంటే నేను నా గురించి చెప్పట్లేదు, వేరే వాళ్ళకి చెప్తున్నా. ఒక కథ నేను విన్నాను. సిద్ధేశ్వర స్వామిని బెంగళూరులో ఉంటారు, విజయపురంలో. ఆయన తెలుసా మీకు? పునీత్ రాజ్ కుమార్ గారికి ఎంతమంది వచ్చారు ఇదైనప్పుడు, బాడీ వెకేట్ చేసినప్పుడు ఈయనకి అంతమంది వచ్చారు. తెలుసా మీకు? సిద్ధేశ్వర స్వామి అంటే కర్ణాటకలో అండి, విజయనగరంలో ఉండేవాళ్ళు. ఆయన చనిపోయారు. అంటే ఏంటంటే నరేంద్ర మోడీ గారే వచ్చి ఆయనకి పద్మ విభూషణ్ ఇస్తే వద్దని రిజెక్ట్ చేసిన ఆయన. సో అంత గొప్ప మనిషి. ఆయన చెప్పాడు, ఒక స్టోరీ చెప్పాడు. ఏం చెప్పారంటే, అంతా వచ్చేసి ఒక స్టోరీ లాగా చెప్తాను. ఒక అతను రైతు ఉంటాడు. ఆ రైతు వచ్చేసి పొలం దున్నుతున్నప్పుడు అంటే ప్రశాంతంగా ఉంటాడు, హ్యాపీగా కష్టపడతాడు, పొలం దున్నుతాడు, వచ్చే డబ్బులతో తింటూ ప్రశాంతంగా ఉన్న జీవితం గడుపుతుంటాడు. అలాంటి మనిషి ఏదో గొంతు తవ్వినప్పుడు అందులో బంగారం నాణేలు ఉండే ఒక బిందె దొరికింది, ఒక బంగారు నాణేలు. అది తీసుకొచ్చి అందరికి చూపించాడు. అమ్మ నీకేంటి, కోటీశ్వరుడు అనేసి. అక్కడి నుంచి ఆయన స్టేటస్ పెరిగిందని అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ ఊర్లో అంతా. ఓహో నేను కోటీశ్వరణ అనుకొని సరే బాగా అందరి ముందు ఈగోతో ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ అలా బతుకుతున్నాడు అనమాట. బ్రతుకుతుంటే అలా ఉంటూ ఉన్న డబ్బులంతా ఇంకా పొలం అంటే డబ్బులు ఉన్నాయి కదా, రిచెస్ట్ పర్సన్ కదా, నేను పొలం దున్నకూడదు అనేసి పొలం దున్నడం కూడా మానేసి ఇంట్లో కూర్చొని వచ్చే వాళ్ళకందరూ కాఫీ టీలు కూడా వాళ్ళతో పొగిడించుకోవడం, స్టేటస్ ఇది నా లెవెల్, దిస్ ఇస్ మై లెవెల్ అని చెప్పుకుంటూ అలా ఉండిపోతూ లాస్ట్కి అతనికి మొత్తం ఇదైపోయాడు. అంటే డబ్బులంతా లేకుండా అయిపోయింది. అప్పుడు ఫ్యామిలీలో చెప్పారు, 1000 నాణాలు పెట్టుకుని ఏం చేసుకుంటావు, ఖర్చు పెట్టు, ఏం చేసుకుంటా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టు అంటే, నేను అది తగ్గిపోతే నా స్టేటస్ తగ్గిపోతుంది అని అది అలాగే దాచి దాన్ని వాడడం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు. అలా ఉండిపోతూ రోగం తెచ్చుకున్నప్పుడు కూడా అలా ఉండిపోయాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆ డబ్బులు నువ్వన్నా ఖర్చు పెట్టి దాన్ని సంతోషంగా బ్రతికి ఉండాలి, 10 మందికి పంచి ఉండాలి. రెండూ చేయకుండా అలా మూలన పడి అతను చనిపోతే ఆ డబ్బులు ఏమైనట్టు, ఎవరు చూసినట్టు? ఇలాగే తీసుకెళ్ళిపోయి డబ్బుల్ని 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, ఎన్నెన్నో కోట్లు ఉన్నాయి తీసుకెళ్ళి స్విట్జర్లాండ్లో పెడితే స్విట్జర్లాండ్ వాళ్ళు అక్కడ ఉంటే మీద డబ్బు ఉందని పేరుకి, కానీ లిక్విడ్ క్యాష్ ఎక్కడ? ఇది ఒక ఏమంటారు, సర్క్యులేషన్ అవ్వాలి కదా. అవుతేనే కదా 10 మంది బాగుంటారు. ఇవి నువ్వు డబ్బు ఖర్చు పెడితే ఆ 10 మంది దాన్ని తింటారు, ఇంకేదో చేయొచ్చు. అది ఏమి చేయకుండా అలా దాచుకోవడం కరెక్ట్ కాదని నేను కథ విన్నాను. అందుకే మీకు ఆడియన్స్కి అది ఉండని. సో ఎంతకాలం అంత దాచుకోండి, మిగతా ఖర్చు పెట్టండి, వేరేళ్ళకి పెట్టండి, అంతే. దాన్ని దాచుకునేంత వరకు అది దాని నుంచి ఫలితం అయితే లేదు. అదే నేను చెప్తాను. ఎందుకు అడిగానంటే అండి మీకంటే కాస్త సీనియర్ ఆర్టిస్టులు కానీ లాస్ట్ స్టేజ్లో వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పి అవును, చాలా ఇబ్బంది. నేను విన్నాను కూడా, కొన్ని ఇంట్రెస్ట్ చూసి పాపం కలవాలనుకున్నాను యాక్చువల్లీ, వాళ్ళని కలవాలని కూడా అనిపించింది. అవధి మాత్రం ఉండకూడదండి, అలా మాత్రం చేసుకోకూడదు. ఎంతవరకు కావాలో అంతవరకు కాపాడుకోవాలి, అది జాగ్రత్త పడాలి. నేను డబ్బుల విషయంలో నేను పట్టించుకోనండి. నాకు ఫస్ట్ నుంచి కూడా డబ్బు అనేది దాని మీద మైండ్ లేదు. ఎప్పుడు మా మదరే, మొత్తం మా మదరే. నాకు అసలు చెప్పాను కదా, నాకు ఎంత వచ్చింది ఎంత పోతుందో కూడా తెలిసేది కాదు. మా మదర్ చూసేవాళ్ళు. కొంచెం తెలుసు కదా అండి, నష్టపోయేది ఉంటుంది, నేను లేదని చెప్పను. నష్టపోయినా కూడా పర్లేదు, ఇట్స్ ఓకే అనుకున్నాను. అసలు ఆ మైండ్ సెట్ ఉండాలి, అదే అంటున్నాను. ఇప్పుడు కొంత పోతుంది అనుకోండి, పోయినా ఇట్స్ ఓకే, ఉన్నది చాలు, ఇంత హ్యాపీగా బతకచ్చు కదా, అన్నీ మనం ఎంత దాచుకుంటామో అనే ఫీలింగ్తోనే ఉండేదాన్ని. కాబట్టి నాకు ఏది మైండ్కి బాధ పెట్టలేదు. ఇప్పుడైతే మా హస్బెండ్ అన్ని చూసుకుంటారు, నేను ఎప్పుడూ చూసుకోను. ఇంకా నెక్స్ట్ మా పిల్లలు చూసుకుంటారు. నాకైతే ఫైనాన్షియల్గా నాకు ఆ స్ట్రెస్ ఇది నాకు వద్దు, ఆ టెన్షన్స్ నాకు వద్దు. నేను ఎంతోనా బతికేస్తాను. ఫస్ట్ నుంచి నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఓకే దీంతో బతికేయచ్చు కదా అనేసి. అందుకనే నేను మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి కారణం కూడా అదే. చాలు, ఇట్స్ ఓకే చాలా అనుకుని వదిలేస్తాను నేను. ఆ మైండ్ సెట్ లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము. మెయిన్ ఇది కూడా ఒక రీజనే. ఒక హెల్త్ సీక్రెట్కి మెయిన్ రీజన్ ఏంటంటే పట్టుకున్నంత వరకు
మీకు ఆ స్ట్రగల్స్ ఉంటుందండి. బంధం అనేది నాట్ ఓన్లీ ఫ్యామిలీయే కాదు, ఈ డబ్బు బంధం ఇవన్నీ, ఈ స్టేటస్ కానీ ఇవన్నీ. ఒక పేపర్ ఉందండి, ఒక పేపర్ వచ్చి ఒక నోట్బుక్లో ఒక 2 పేపర్లు అతుక్కుపోయింది అనుకోండి, అది తీయాలంటే చిరిగిపోతుంది, టేర్ అవుతుంది. అదే మీరు అది సపరేట్గా ఇదిగా ఉంటే సపరేట్గా ఇది ఒకటి తీయగలరు, పేజ్ తిప్పగలరు. సో అలాగే మన బంధం కూడా బుక్లో ఉన్నట్టే ఉండాలి, కానీ ఆ పేజ్ చిరిగిపోయే పొజిషన్లో, అంత టేర్ అయ్యే పొజిషన్లో బంధం ఉండకూడదు. దేని మీద అంత అటాచ్మెంట్ ఉండకూడదు అని నేను చెప్పేది. డిటాచ్డ్గా ఉండాలి. గ్రేట్ అండి, చాలా విషయాలు చెప్తున్నారు. అయితే మేడం మీరు మోటివేట్ అయ్యారా? ఇప్పుడు పాటిస్తారా? మీరు పాటించాలి. 5 C's చెప్పారు కదా, 5 C's పాటిస్తారా? ఇంకా చాలా బాగున్నాయి. మిగతా కూడా బాగున్నాయి, బాగాలేవని కాదు, ఇది కూడా బాగుంది. చూడండి, బుక్ లో ఏదైనా మీరు అటాచ్ అయిపోతేనే మీకు పెయిన్ వస్తుందండి. ఏదైనా అప్పుడే మీకు గొడవలు ఏదైనా వస్తాయి. డిటాచ్డ్గా ఉండాలి, కానీ దాంట్లో కలిసే ఉండాలి మనం. ఒక బుక్ లాగా, ఒక నోట్ బుక్ లాగా ఉండాలి. అవును.